హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? సో ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మన వీడియో ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు మనం ఏ వైరస్ అయితే ప్రభావంలో మనం అందరం ఇబ్బందులు పడుతున్నామో, సో దీన్ని నివారించడానికి కేవలం మనుషుల మధ్య డిస్టెన్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండడం మాత్రమే ఒక మంచి సొల్యూషన్ లాగా మనందరికి కనిపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏదో తాత్కాలికంగా ఒక రోజు మనకి కర్ఫ్యూ టైప్ గా విధించినా కూడా మిగతా రోజులు కూడా ఎక్స్టెండ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. సో దీనివల్ల కొంత మనకి రోజువారీ చేసుకునే పనుల మీద ప్రభావం ఉన్నా కూడా మనం ఎదుర్కొనే ఈ సమస్య కంటే అవేం పెద్ద సమస్యలేం కాదు. కాబట్టి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కొంతకాలం ఆఫీస్ మానేయమని కానీ, లేదంటే ఇంట్లో ఉండడం, అంటే అత్యవసర సర్వీసులు అందించే విభాగాల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఎక్కువ ప్రజలు కాంటాక్ట్ లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి నివారించవచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం అనేది తీసుకుందండి. సో దీనికి మనందరం సపోర్ట్ చేయాలి అంటే మాక్సిమం పిల్లలు పెద్దవాళ్ళు ఇంటి నుంచి కదలకుండా, ఎక్కువగా బయటకు వెళ్లకుండా, ఒకవేళ మాట్లాడినా కూడా మనుషులకి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ, బయట ఏదైనా పనుల మీద వెళ్ళి వచ్చినా కూడా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుంటా, సోప్ తో కానీ, సోప్ లిక్విడ్ తో కానీ, లేదంటే హ్యాండ్ వాష్ తో మనము హ్యాండ్ శానిటైజర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బయట నుంచి వచ్చిన వైరస్ వల్ల మళ్ళీ అది మన ఇంట్లోకి రాకుండా మనం చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా బయటకు వెళ్ళొచ్చినప్పుడు కూడా కాలు కడుక్కునేలాగా చూసుకోండి. ఇప్పుడున్న కొన్ని అపార్ట్మెంట్ పరిస్థితుల ప్రకారం అయితే మనం ఆ పని అయితే చేయలేము, బట్ అదొక చక్కటి మంచి అలవాటు అనమాట. మనం ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందే కాలు కడుక్కోవడం. కానీ ఇప్పుడున్న ఈ మోడర్న్ అపార్ట్మెంట్ స్టైల్లో మనకి అటువంటి ఫెసిలిటీ లేదు. కాబట్టి అట్లీస్ట్ ఇంట్లోకి రాగానే అయినా సరే మనము బాతింగ్ అనేది చేసేసుకుంటే బయట పనులు ముగించుకొని వచ్చినప్పుడు మగవాళ్ళైనా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ రోజు మెయిన్ గా నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక 31st వరకు మనందరినీ ఇంటి పట్టున ఉండమంటున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు చెప్దామని అనుకుంటున్నానండి. లైక్ మనం కావాల్సిన ముఖ్యమైన సరుకులు, కొంచెం నిల్వ ఉండేటటువంటి వెజిటేబుల్స్, అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు ఇలాంటివి కనుక తీసుకుంటే మనము కొంత ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏమో మనం 31వ తారీఖు వరకు చెప్పారు, అది మంచి రిజల్ట్ ఇచ్చి మనకి ప్రభావం అనేది తగ్గి మంచిగా కేసెస్ అనేవి తగ్గిపోతే గవర్నమెంట్ దాన్ని ఇంకా ప్రబలకుండా ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే మైండ్ ప్రిపేర్ చేసుకుండాలి. ఇది ఎక్కువ కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ హౌస్ వైఫ్ గా మనం మన ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త అయితే, మీరు ఇంటికి సరిపడిన సరుకులు తెచ్చుకోండి. లైక్ సరుకుల్లో మనకి ఎక్కువగా మనం తినేటటువంటి బ్రేక్ఫాస్ట్, అంటే నేను ఎలా ఆలోచించానంటే మన రోజువారీగా మనం ఇంట్లో ఎలాంటి ఫుడ్స్ తింటామో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇడ్లీ, దోశ, అలాగే మనం చపాతీ తింటూ ఉంటాం, పూరి తింటూ ఉంటాము, పులిహోర, ఇంకా ఇలాగ రకరకాలు అవి ఇవి మిక్స్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఉప్మాలో మెయిన్ గా మనకి త్వరగా అయిపోతుంది, అలాగే మనకి ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేటటువంటి పదార్థంగా కూడా ఉప్మాని వాడుకోవచ్చు. మిగతా వాటికి అంత ప్రాసెస్ దీనికి తక్కువ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే మనము ఉప్మా, బొంబాయి రవ్వ, సేమియా, అలాగే గోధుమ రవ్వ, ఈ మూడు కనుక మనం తెచ్చి పెట్టుకొని, బొంబాయి రవ్వ తెచ్చి ఎక్కువ రోజులు ఉంచుకుంటే పాడైపోతుంది కాబట్టి దీన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, గోధుమ రవ్వను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, సేమియా ఫ్రై చేయకపోయినా పర్వాలేదండి, చాలా కాలం నీట్ గా ఉంటుంది. సో ఈ 3 ఐటమ్స్ తెచ్చుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒకవేళ బయట నుంచి వెళ్ళి సరుకులు తెచ్చుకోలేకపోయినా కూడా మన ఫుడ్ అనేది చిన్నపిల్లలకైనా మనమైనా సరే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి హ్యాపీగా ఇవి అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకా దోశకి ఎక్కువగా దోశ బియ్యం అట్లా వాడుకునే వాళ్ళు అవి కొంచెం తెచ్చుకోవచ్చు. ఇడ్లీ రవ్వ కూడా ఎక్స్ట్రా తెచ్చి ఉంచుకోవడం వల్ల అది ఇడ్లీలు అనేవి చేసుకోవడానికి, అలాగే మినపప్పు, అలాగే గోధుమలు పట్టించుకునే వాళ్ళు, గోధుమ చపాతీ ఎక్కువ తినేవాళ్ళు గోధుమ పిండి. మెయిన్ గా ఈ ఐటమ్స్ గోధుమ పిండి, కొంతమంది మైదాతో కొన్ని ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు, పూరి అలాంటివి. సో అలాంటి పిండి వాడుకునేటట్టయితే అది, లేదంటే గోధుమ పిండి, గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, అలాగే సేమియా. మీరు దోశ బియ్యం విడిగా కొనుక్కున్నట్టయితే అవి, ఈ ఐటమ్స్, అలాగే మినపప్పు తెచ్చుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్రేక్ఫాస్ట్ అంటూ అలవాటు పడిన వాళ్ళకి ఇవి చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అండ్ సెకండ్ కమ్స్ టు లంచ్కి వచ్చినప్పుడు మన అందరి మెయిన్ ఆహారం వచ్చేసేసి అన్నమే. కాబట్టి కొన్ని రైస్ బ్యాగ్స్ అట్లీస్ట్ ఒక 2 to 3 months ఇంకా మనం తెచ్చుకొని పెట్టుకోగలిగేంత స్టోరేజ్ ఉంటే అట్లీస్ట్ ఒక 6 months మనం తెచ్చుకున్నా నష్టం లేదండి. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళని చూస్తే కొంత నెగ్లిజెన్స్ వల్ల ఎలాగా అది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. వాళ్ళు అక్కడ ఎట్లాంటి కఠినమైన ఆంక్షలు అంటే అసలు బయట కనిపిస్తేనే జైల్లో వేసేసే అంత పెట్టారు. అంటే మనం
ఆ తర్వాత ఒకవేళ మన గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ గా కాకపోయినా కొన్ని సరఫరా చేసినా కూడా ఇంట్లో ఉన్న మనుషులకి డిమాండ్ కి సప్లై అంత సరిపోయేంత ఉండాలి అంటే మనము కొంచెం ముందు జాగ్రత్తగా కొద్దిగా బియ్యాన్ని కూడా తెచ్చి ఉంచుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్. అండ్ బియ్యంలో మనకి రోజువారీగా కూరగాయలు, పండ్లు మనం తింటూ ఉంటాం. పండ్ల సంగతి పక్కన పెట్టినా కనీసం కూరగాయలు ఉంటేనే వంట చేసుకోగలం. కాబట్టి వీటిలో కొద్దిగా నిల్వ ఉండేటటువంటి దుంప కూరగాయలు లైక్ ఆలుగడ్డ, చామదుంప, మళ్ళీ కొంచెం టమాటాలు, అలాగే దోసకాయ, ఇట్లా కొంతకాలం పాడవకుండా నిల్వ ఉండేటటువంటి కూరగాయలు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి వాటిని ఎక్కువ మొత్తంలో తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అలాగే కందిపప్పు, పెసరపప్పు, ఇంకా మీరు పప్పుగా ఏదైతే చేసుకుని తింటారు, మామూలుగా కందిపప్పు పెసరపప్పు వాడుతున్నారు, కొంతమంది ఎర్ర కందిపప్పు వాడుతుంటారు. వీటిని కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకోండి. ఇప్పుడు మనకు కూరగాయల అవైలబిలిటీ లేనప్పుడు కనీసం మనం కందిపప్పు తోటి పప్పులన్నా చేసుకోవచ్చు. ఆకుకూరలు దొరికితే కొద్దిగా ఆకుకూర పప్పు అలా చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మన కూరగాయలు దొరికితే మనం ఇవన్నీ వండుకోవడం చాలా తేలిక. కానీ ఒక రకమైన ఎమర్జెన్సీ అలర్ట్ అనేది విధించినప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా కొంచెం నిల్వ ఉండేటటువంటి గ్రాసరీస్ ని మనం మెయింటైన్ చేస్తే బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాటితో మనం సర్వైవ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మెయిన్ పార్ట్, పికిల్స్. కొన్ని రకాల పికిల్స్, కారం పొడులు మీరు కొంత సరుకులు తెచ్చుకొని చేసేసి ఉంచుకొని వాటిని ఉంచుకుంటే కూరలు దొరికినా దొరకకపోయినా మనకి ఆ పికిల్స్ తోటి అయినా సరే మనం తినొచ్చు. కాబట్టి కొంచెం పచ్చళ్ళు కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ మీరు చేసుకోలేకపోయినా బయట రెడీమేడ్ అయినా సరే తెచ్చి ఉంచుకోవడం వల్ల అవి కొంతవరకు హెల్ప్ అవుతాయండి. సో ఇలాగా చేసుకుంటే మనకి లంచ్ కి అనేది ఇబ్బంది ఉండదు. ఇంకా నాకు తెలిసి పాలు ఇలాంటి వాటి వాళ్ళకి ఆంక్షలు అయితే లేవు. సో మనకి పాలు, పెరుగు అనే ప్రాబ్లం అనేది లేకుండా వాటి సప్లై అయితే ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పానంటే, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ లేక మనకి ఇబ్బంది ఉంటే వాటి రేటు పెంచి అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత రేట్ ఎఫోర్డ్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు కనీసం మనం ఈ పచ్చళ్ళనైనా ఆల్టర్నేటివ్ గా చేసుకొని మనం రోజువారీ ఆహారంలో కొంత ఐటమ్ చేసుకున్నా కొంత సపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో అందుకని నేను సజెషన్ అనేది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చింతపండు. ఇప్పుడు ఈ చింతపండుని కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవడం వల్ల మనం వండుకున్న రైస్ ని పులిహోర చేసుకోవచ్చు. సో పులిహోర అనేది ఇంకొక కూర సబ్స్టిట్యూషన్ లేకుండా తినగలిగేటటువంటి ఫుడ్. కాబట్టి కూరగాయల షార్టేజ్ ఉన్నప్పుడు ఆ విధంగా ఆల్టర్నేట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం చింతపండు పెట్టి ఉంచుకోండి. నిమ్మకాయలు మనకి తక్కువ రేటుకి దొరికినా లేదంటే కొంచెం ఎక్కువ రేటు ఉన్నా సరే తెచ్చుకొని వాటిని కట్ చేసి నిమ్మరసం తీసుకుని ఐస్ క్యూబ్స్ చేసుకుని అవన్నీ క్యూబ్స్ అయ్యాక ఒక జిప్లాక్ బ్యాగ్ లో వేసి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మీరు నిమ్మకాయలు రసం వేడి చేసి తాగాలనుకున్నా, లేదు నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికైనా అన్ని విధాలా మనకి ఆ నిమ్మరసం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇటు రైస్ ఐటమ్స్ కి ఉపయోగపడుతుంది, అటు కొంచెం డ్రింకింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది. మనం ఎవరైనా ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించి ఎండాకాలం వేడికి ఇబ్బంది ఉంటే తాగడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో లంచ్ కి వచ్చేసరికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకు దొరికే ఐటమ్స్ ని మనం కుక్ చేసుకుని కొంచెం ఆల్టర్నేటివ్ గా చింతపండు రసం అను, సాంబార్ అను ఏదో చేసుకోవడానికి చింతపండు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా మిగిలినవి మీకు ఓపిక ఉండి మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఒక 2 to 6 months మీ ఇష్టం. కనీసం ఒక 2 నెలలు, ఒక నెల నుంచి ఒక 6 నెలలు ప్లాన్ చేసుకోండి. లైక్ సబ్బులు, సర్ఫు, మళ్ళీ సోప్, మనం బట్టలు తికే సబ్బులు, గిన్నెలు తోముకునే సబ్బులు, బాడీ సోప్స్, అలాగే షాంపూ ప్యాకెట్స్, అలాగే సర్ఫ్ ప్యాకెట్స్ ఉతకడానికి సర్ఫ్ కి సంబంధించినవి. ఇంకా ఇందాక చెప్పుకున్న సరుకుల్లో మీరు ఎప్పుడు సరుకులు లిస్ట్ రాసుకుంటారు కదా, ఏవి కంపల్సరీ హ్యాండ్ వాషెస్, హ్యాండ్ శానిటైజర్స్, ఇంకా మీరు యూజ్ చేసుకునే పౌడర్, ఇలాంటివి ఏమైనా కొన్ని బిగ్ సైజెస్ ఎక్కువ క్వాంటిటీ క్లీనర్స్ కొంచెం బిగ్ క్వాంటిటీస్ దొరుకుతుంటాయి కదా, ఇవి తెచ్చి పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం లో ఉన్నా కూడా కనీసం మన రెగ్యులర్ లైఫ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఇంటి పట్టునే ఉన్నా కూడా ఇంటి క్లీనింగ్ ఉపయోగపడే క్లీనర్స్ అన్ని దగ్గర ఉండి మనం రెగ్యులర్ గా వాడుకునే సోప్స్, క్లీనింగ్ కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటే మనం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మిల్క్ అవి ఇటు ఒకవేళ మనం తీసుకోలేకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి సప్లై చేసేలాగా చేస్తామని గవర్నమెంట్ అంటున్నారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర తెచ్చుకోవడమో వాళ్ళు మనకి ఇవ్వడమో చేస్తారు. మిగతా గ్రాసరీస్ వాళ్ళు రేట్లు పెంచేసి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం స్టాక్ ఉంచుకోవడం వల్ల మనం సర్వైవ్ అవుతాం. కాబట్టి మీరు ఈ విధంగా మీ యొక్క సరుకుల లిస్ట్ లో ఇంపార్టెంట్ లిస్ట్ ఉన్నటువంటి వాటిలో ఏవైతే ఖచ్చితంగా మనకు రోజువారీ అవసరం అని మీరు అనుకుంటారో వాటిని మీరు హ్యాపీగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుని ఎంత పాసిబుల్ అయితే అంత కొంచెం ఇవన్నీ కూడా తెప్పించుకోండి. ప్లస్ కొంత అమౌంట్ కూడా విత్డ్రా చేసేసుకుని మీ దగ్గర సేఫ్ గా పెట్టుకోండి. సో అలా చేయడం వల్ల మనం బయటకు వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి మనీ అనేది ఈ మధ్య ఏటీఎంస్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి హార్డ్ క్యాష్ అనేది చేతిలో లేకపోతే ఇబ్బంది. కాబట్టి
మాక్సిమం కొంత హార్డ్ క్యాష్ ఇంట్లో అమౌంట్ అనేది ఉంచుకోవడానికి ట్రై చేయండి. వ్యాలెట్స్ ఉంటే వ్యాలెట్స్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. బట్ మనం ఆన్లైన్ చేసిన ఎవరు మనకి ఇప్పుడు ఆన్లైన్ తెచ్చిచ్చేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. కాబట్టి మీరు కొంత హార్డ్ క్యాష్ అనేది కూడా ఇంట్లో మెయింటైన్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా కావాల్సిన గ్రోసరీస్ కొంచెం క్యాష్ అనేది ఉంటే మీరు ఇంటి పట్టునే ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొంత మనం భయపడకుండా ఎదుర్కొనే పరిస్థితిని మనం తట్టుకోగలుగుతాము. అండ్ ఇంకొకటి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి నేను మిల్క్ పౌడర్ సజెస్ట్ చేస్తానండి. వాళ్ళు పాలు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం మిల్క్ పౌడర్ ప్యాకెట్స్, టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి తెచ్చి ఉంచుకుంటే మీరు టీ కాఫీలు కూడా ఇబ్బంది లేకుండా, అవి కూడా ఇన్ కేస్ షార్టేజ్ ఉన్నా మరి విపరీతమైన రేట్ ఉన్నాయి, ఈ పౌడర్ ని కొంచెం నీళ్ళలో కలుపుకొని మీరు పాలలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇతరత్ర షాపింగ్, ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఈ టైంలో ఉండవు కాబట్టి మన రోజువారీ నిత్యావసర వస్తువులు అలాగే మనం ప్రతిరోజు ఫుడ్ అవసరాలకు సంబంధించిన అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఇంకా నేనేమైనా మర్చిపోయి ఉంటే మీరు కొద్దిగా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ క్లీనింగ్ రిలేటెడ్, మనము నిత్యావసరమైనటువంటి ఉప్పు, పప్పు, అలాగే కారం, చింతపండు, కొన్ని నూనె ప్యాకెట్స్, ఇట్లాగా మన లిస్ట్ లో ఉన్న మెయిన్ ప్రయారిటీ ఉన్న మనకి ప్రతిరోజు అవసరం అనుకునేవి మీ ఇంట్లో మీరేం వాడతారో తెలుసు కదా. దోశ, ఇడ్లీ, చపాతి, ఇలాగా పూరి, వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మీరు తెప్పించేసేసి కొంత స్టాక్ అనేది నీట్ గా పెట్టుకొని ఉంచుకున్నారంటే మీరు ఇంటి పట్టునే ఉంటారు. మీరు బయటకు వెళ్ళకపోయినా కనీసం వర్క్ వైజ్ గా హస్బెండ్స్ అనేవాళ్ళు బయటకు వెళ్ళి వచ్చినా కూడా మీ ఇంట్లో మీ వర్క్ అనేది డిస్టర్బ్ కాదు. మాక్సిమం మేడ్స్ ని కూడా రాకుండా మనమే మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. నేను అది కూడా ఆలోచిస్తున్నాను. సో వాళ్ళని కూడా వద్దు అని చెప్పి ఈ కొద్ది రోజులు మన వర్క్, ఇంటి పని మన వర్కే చేసుకోవడం వల్ల కూడా కొంత మనం వాళ్ళని అంటే వాళ్ళు కూడా ఇంటి పట్టునే ఉండాలి కదా. సో వాళ్ళకు కూడా మనం సేఫ్ అనేది చేసినట్టు అవుతాం, మనం కూడా సేఫ్ సైడ్ ఉంటాం అలా చేసుకోవడం వల్ల. ఇది కూడా బెస్ట్ అండి. మేడ్స్ కాకుండా మన ఇంట్లో పని మనమే చేసుకుంటే మనకి ఆరోగ్యం, అలాగే ఎంతైనా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకెవరు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మన ఇంటి పని మనం మేనేజ్ చేసుకోగలం. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. సో హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, శానిటైజ్ చేసుకుంటూ ఉండడం, ఎక్కువగా పబ్లిక్ కాంటాక్ట్ లేకుండా ఇంటి వరకు సేఫ్ గా ఉంటే ఈ ప్రాబ్లమ్ ని సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ గా ఉంచుకుని, ఇంకా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తే దీన్ని మనం తరిమి కూడా కొట్టేయచ్చు మన దేశం నుంచి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి ఇంకా నేను ఏదన్నా మంచి మంచి విషయాలు చెప్పడం కేస్ నాకు తట్టకు మర్చిపోయి ఉంటే తప్పకుండా కామెంట్స్ లో నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.